ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. అంటే ఎవరు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు? ఏ వ్యక్తుల వల్ల ఇటువంటి కీడు మీకు జరగబోతుంది? అలాగే మిగిలిన అంశాలు తులారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలుపెట్టారంటే ఆ పని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశివారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు. విశాలమైన భావాలు కూడా కలిగి ఉంటారు. వీటి పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి. అంటే చాలా కాలం నుండి కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశాలు ఈ సంవత్సరంలో మీకు ఉండబోతున్నాయి. కానీ ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూసినట్లయితే కనుక మిశ్రమంగా ఉన్నాయి. కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. అంటే చాలా కాలం నుండి మీకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి, అది స్త్రీ కాని పురుషుడు కాని, ఇలా ఎవరైనా సరే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు వారి వల్ల నమ్మి మోసపోయే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగినప్పుడు సహాయం చేయటం మంచిదే. కానీ వారు అవసరానికి అడుగుతున్నారా, జల్సాల కోసం అడుగుతున్నారా, వారి యొక్క అవసరం ఏంటి అని గుర్తించి సహాయం చేయండి. అలాగే శక్తికి మించిన సహాయాల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే షూరిటీ సంతకాల జోలికి కూడా వెళ్ళకండి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు ప్రమాదమైతే పొంచి ఉంది. నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇరుగు పొరుగున ఉన్న కుటుంబ సభ్యులు కావచ్చు, మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు, మీరు పని చేసే చోట, వ్యాపారం చేసే చోట అటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి వల్ల మాత్రం ఈ విధంగా నమ్మి మోసపోయే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక తులారాశి వారు ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఇదివరకు చాలా కాలం నుండి మీరు కన్న కలలన్నీ కూడా ఈ రోజు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రమోషన్ కోసం, ఆర్థిక పెరుగుదల కోసం మీరు కన్న కల నిజమవుతుంది. కానీ కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో మీరు చెయ్యని ఒక పొరపాటు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ పొరపాటు చేసినా కానీ అవతలి వ్యక్తులకి మీరు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఆదాయ మార్గాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో మీరు సక్సెస్ కాగలుగుతారు. అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక మాత్రం ఈ రోజు దినఫలాల్లో నెరవేరబోతుందని చెప్పుకోవాలి.
చాలా కాలం నుండి మీరు మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం మీకు దొరకటం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా మీరు కన్న కల నిజం కాబోతుంది. మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. అయితే మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి అవకాశం రావచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అంటే ప్లేస్ విషయంలో, అంటే ఎక్కడైతే ఆ కార్యాలయం ఉంటుందో అది మీకు అనువైన స్థలం కాకపోవచ్చు. అంటే మీ ఇంటి నుండి డిస్టెన్స్ కావచ్చు, రాకపోకలకు ఇబ్బంది కలగవచ్చు. కానీ కొన్ని విషయాల్లో, ఇటువంటి విషయాల్లో మాత్రం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపార జీవితంలో మీరు ఇది వరకు చాలా కాలం నుండి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే విస్తరణకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తినైతే కలుసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ తో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అన్వేషిస్తున్నారు. అటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారికి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అలాగే ఈ రోజు విదేశీ యానానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారికి ఈ రోజు ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది. అంటే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి, విదేశాల్లో మీకు రావాల్సినటువంటి అవకాశాలకు సంబంధించి ఒక న్యూస్, అది గుడ్ న్యూస్ కావచ్చు, బ్యాడ్ న్యూస్ కావచ్చు, ఏదైనా ఒక న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో, ఈరోజు పని ఒత్తిడి కారణంగా మానసికంగా కొంత స్ట్రెస్ కి లోనవుతారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీకు సంపూర్ణ మద్దతు కూడా లభిస్తుందని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. కొంతమంది ఎవరిని పడితే వారిని వారి యొక్క లైఫ్ లోకి రానిస్తూ ఉంటారు. ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తూ ఉంటారు. ఈ విధంగా నిజాయితీ లేని వ్యక్తులతో మీరు సహవాసం చేసినా, లేదా మీ కీడును కోరుకునే వ్యక్తులతో మీరు సహవాసం చేసినా కానీ మీ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నిజాయితీ లేని వ్యక్తులను మీ యొక్క లైఫ్ నుండి మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది. ముఖ్యంగా నమ్మించి మోసం చేసే వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు. వారి వల్ల ఈరోజు మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే ఈ యొక్క తులారాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఎవరిని నమ్మి మీరు మోసపోతారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.